మారుతి సుజుకి కారు కీలో బ్యాటరీ అయిపోతే ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి ఒక చిన్న స్క్రూ ఉంటుంది. ఆ చిన్న స్క్రూ డ్రైవర్తో ఆ స్క్రూని ఓపెన్ చేయాలి. ఇలా మెల్లగా తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇలా ఒక స్క్రూ డ్రైవర్స్ సెట్ ఉంది. ఆ సెట్లో మనకు కావాల్సిన సూటబుల్ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి ఓపెన్ చేయాలి. పై క్యాప్ ఆ స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెనకాల ఉన్న బటన్స్ కొద్దిగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ వెనకాల ఉన్న చిన్న బటన్స్ నొక్కితే ఇంకా పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా చిన్న క్లోజ్ చేసి ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో గోరుతో నొక్కితే అది రెండుగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే లోపల మనకి బ్యాటరీ అనేది కనపడుతుంది. ఈ బ్యాటరీని తీయటానికి ఇంకొక చిన్న స్క్రూని మార్చి దాంతో తీయాల్సి వస్తుంది. దాని సూటబుల్ స్క్రూని పెట్టుకొని తీస్తే తొందరగా వచ్చేస్తుంది. అయితే గోరుతో అయినా తీయచ్చు. తీస్తే బ్యాటరీ ఓపెన్ అవుతుంది. ఈ బ్యాటరీ అనేది ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క కీలో ఒక్కో రకమైన మోడల్ ఉంటుంది. అది ఏ బ్యాటరీనో మనం చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే CR1616 బ్యాటరీ. క్లియర్గా కనపడకపోవచ్చు మీకు. ఈ CR1616 బ్యాటరీని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే బయట ఏదైనా స్టోర్లో కానీ వెళ్ళి సేమ్ నెంబర్ ఉన్నటువంటి బ్యాటరీని మనం కొనుక్కొచ్చుకోవాలి. వేరే నెంబర్ అయితే మళ్ళీ కీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. మేము ఇట్లా ఆర్డర్ పెట్టి తెప్పించాము. దీన్ని సేమ్ CR1616 3 volts లిథియం అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీని ఓపెన్ చేసుకొని మెల్లగా మన కీలో ఎలా వేయాలో చూపిస్తాను. ఓపెన్ చేయాలి. దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఉందో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని కాస్త లేటెస్ట్ ఉన్నది బ్యాటరీ తీసుకొని చేయాలి. బ్యాటరీ ఓపెన్ చేసి ఇందాక ఎక్కడైతే మనము బ్యాటరీ తీసామో అదే ప్లేస్లో అప్ సైడ్ డౌన్ సైడ్ ఏ విధంగా ఉందో అది చూసుకొని జాగ్రత్తగా అదే వైపు బ్యాటరీ వేయాలి. ఇలా వేస్తే కొద్దిగా నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయక్కర్లా, జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. చేస్తే బ్యాటరీ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం ఏదైతే తీసామో ఆ గోరుతో తీసింది మళ్ళీ దాన్ని పెట్టేసేసి గట్టిగా నొక్కేస్తే అది సెట్ అయిపోతుంది ఈజీగా. ఒకసారి గట్టిగా నొక్కాలి. నొక్కితే అది ఒక ఫ్లిప్ లాగా ఉంటుంది, చిన్న ఉంది. దాన్ని మళ్ళీ కీ హోల్డర్లో పెట్టేయాలి. కీ హోల్డర్లో ఎలా ఉందో చూసుకొని దానికి విధంగా దాంట్లో సెట్ చేసేసి మళ్ళీ